లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. మనం ఏదో పరిసరాల్లోకి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా నిర్వీర్యం అయిపోయినట్టు నిస్సత్తువుగా తయారైపోతాం. ఎందుకు అవుతుంది అలా? అక్కడ ఏం జరుగుతుంది అంటే కొంత అక్కడ ఉన్న పబ్లిక్, అక్కడ అలజడి, రకరకాల థాట్స్. ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడ కూర్చుంటే మన థాట్స్ ఫెయిర్గా ఉన్నాయి. ఎవరికి ఎంతసేపు కూర్చున్నా ఏం అలసట ఉండదు. సో మనం కొన్ని ప్రదేశాలకు వెళ్తే ఒక 1000 మంది ఉంచుతారు ఓ ఫంక్షన్ అంటే, లేదా 500 to 1000 ఈరోజు నార్మల్ అయిపోయింది కదా. వాళ్ళ ఆలోచనలన్నీ అక్కడ వైబ్రేట్ చేస్తుంటాయి. అవును, ఆ వైబ్రేషన్ మనకు వస్తుంది. మీరు ఇప్పుడు ఎక్కడో ఏదో దుర్వాసన ఉత్పత్తి అవుతుంటే మనం ఇక్కడ ఉంటే మనకు స్మెల్ వస్తుందా? అవును, వస్తుంది కదా. అట్లనే అలాగే ట్రావెల్ అవుతాయి. ఖచ్చితంగా అవుతాయి ట్రావెల్. సో కాకపోతే వాటిని కంటితో మనం చూడగలిగిన వాళ్ళు చూస్తారు, బట్ నార్మల్గా చూడలేం కాబట్టి అసలు మనం పట్టించుకోం. ఎగ్జాక్ట్లీ ఆ పాసిబిలిటీ నమ్మము, పట్టించుకోం. కానీ అది జరుగుతుంది 100%. ఎందుకంటే ఉన్న పళ్ళంగా ఒక్కసారిగా మనం అలసట వచ్చినట్టు కానీ ఒక గ్లూమ్, ఒక బాధాకరమైన ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. అదేమనుకుంటాం, మనమే ఏదో నెగిటివ్గా ఆలోచిస్తున్నాం అనుకుంటాం. కానీ బయట పరిసరాలు మనము నెగిటివ్గా ఆలోచించే విధానము ఉన్నది, బయట ఆలోచన విధానము కూడా కొంతవరకు మన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండు కూడా ఉంటాయి మానసికంగా మనం ఇబ్బంది పడటానికి. నిత్యం మనం ఇలాంటి బారిన, ఎందుకంటే మన పరిసరాన్ని మనం కంట్రోల్ చేయలేము. ఎక్కడికి వెళ్తామో, ఏ పని వల్ల వెళ్తాము, అవసరం వల్ల వెళ్తాం, ట్రైన్లో వెళ్తాము, మనం అందరినీ కంట్రోల్ చేయలేం కదా కిషన్ యోగి గారు. సో మరి ఆ సందర్భంలో మనం పటిష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ధ్యానం చేయాల్సిందే. ధ్యానం వల్లనే మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ధ్యానంతో ఏమవుతుందంటే ఫస్ట్ మన బాడీ చుట్టూ ఉండే ఆరా శుభ్రం అవుతుంది. ఆరా అంటే ఏమిటో కూడా చెప్పాలి మీరు అయితే మాకు, ఎందుకంటే కొంత తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మన బాడీ ఎలా ఉందో దాని చుట్టూ ఆరా ఉంటుంది. అది ఒక కాంతి వలయం లాగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దేవుని ఫోటో చూస్తే తల వెనుక లైట్ అవుపడుతుంది. సో అలాగే మన బాడీ చుట్టూ ఉంటుంది. అది కొంత సాధన చేస్తే చూడొచ్చు. అది ప్రతి మనిషికి, ప్రతి జంతువుకు, జీవించి ఉన్న ప్రతి దానికి ఆరా ఉంటుంది. అది డిస్టర్బ్ అయిపోతే ఆరా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే అడిగినారు, ఫంక్షన్లకు వెళ్తే అక్కడ ఇట్లా అవుతుంది అని అడిగారు కదా, కొంచెం డిస్టర్బ్ అవుతుందని. అదంతా ఏమైందంటే అక్కడ వైబ్రేషన్ అంతా వచ్చి ఆరాలో కూర్చుంటుంది. ఆ ఆరా ఎంత క్లీన్గా ఉంటే మనం అంత క్లీన్గా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. మన ఆలోచన విధానంతో కూడా ఆరా డిస్టర్బ్ అవుతుంది. పరిసరాలతో అవుతుంది, ఆలోచన విధానంతో. ఈ ఆరా ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, ఆరాలో ఎప్పుడైతే మలినాలు చేరుతాయో దాని ద్వారా చక్రాలకు వస్తుంది, బాడీలో ఉన్న చక్రాలకు. ఈ చక్రాలు డైరెక్టెడ్ లింక్ టు ఆర్గాన్స్ ఉంటుంది. ఒక్కొక్క చక్రానికి దాని యొక్క విధులు ఉంటాయి అన్నట్టు. ఒక చక్రం మానసికంగా పనిచేస్తుంది, ఆధ్యాత్మికంగా పనిచేస్తుంది, శారీరకంగా పనిచేస్తుంది. దాంట్లో ఏ బ్యాలెన్స్ తప్పితే ఆ ప్రాబ్లం వస్తుంది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.